ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఏరా ఉన్నదే 4 డెలివరీ బాయ్స్, అందులో 2 సెలవు పెడితే నేనెక్కడ చచ్చేదిరా? రేయ్ బుద్ధుందా నీకు? ఈరోజు డెలివరీ ఇవ్వాల్సిన సరుకు చాలా ఉందిరా. మీ బామ్మని రేపు తీసుకెళ్ళొచ్చు కదరా హాస్పిటల్కి. రే 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 ఎతవో పెట్టేశాడు. నమస్తే సార్. ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? ఏదైనా పని కావాలి సార్. పనా? ఇది కొరియర్ ఆఫీస్ అమ్మా, ఏం పనులుంటాయి? వెళ్ళమ్మా. అలా అనకండి సార్. ఈ ఒక్కరోజు ఏదైనా పని చెప్పండి సార్. నేను గ్రాడ్యుయేట్ని సార్. నా చదువుకి తగ్గ పని ఏదైనా. అమ్మా తల్లి, అసలే డెలివరీ బాయ్స్ రాక నేను టెన్షన్ పడుతుంటే చదువు పని అంటావేంటి? అసలే ఆడపిల్లవి, వెళ్ళమ్మా వెళ్ళు. సార్ నాకు డబ్బు చాలా అవసరం సార్, కాదనికండి ప్లీజ్. అయ్యో దేవుడా, ఆడపిల్లమమ్మా, నువ్వేం చేయగలవు చెప్తే అర్థం కాదా? సార్ డెలివరీ బాయ్స్కి ఎంత ఇస్తారు సార్? ఒక్కో డెలివరీకి 200. ఎన్ని డెలివరీస్ ఇస్తే అంత వస్తాయి. సార్ ఈరోజు డెలివరీ బాయ్స్ రాలేదన్నారు కదా, అయితే నేను డెలివరీ గర్ల్గా ఈరోజు వర్క్ చేస్తాను సార్. ఆ పనేదో నాకు అప్పగించండి. ఏం మాట్లాడుతున్నావమ్మా? నీ వల్ల ఏమవుతుంది? పైగా ఈరోజు చాలా డెలివరీస్ ఉన్నాయి. పర్వాలేదు సార్, అన్నీ నేనే చేస్తాను. నాకు డబ్బులు చాలా అవసరం సార్. డెలివరీస్ అంటే చాలా ఇన్ టైంలో ఇవ్వాలమ్మా, లేదంటే కస్టమర్లు ఏడ్చేస్తారు. టైం టు టైం చేస్తాను సార్, మీకు మాట రానివ్వను. సరేనమ్మా, నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి మా బాయ్స్ రాకపోవడం వల్ల నీకు పనిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు 10-12 డెలివరీస్ ఉన్నాయి, అవి చాలా అర్జెంటుగా ఇవ్వాలి. అన్ని ఇన్ టైంలో ఇచ్చేసేయాలి. తప్పకుండా సార్. ఇవన్నీ సరైన టైంలో నువ్వు డెలివరీ ఇస్తే నీకు ఎక్కువ డబ్బులు వస్తాయమ్మా. అలాగే సార్. సరేనమ్మా, నీ ఫోన్ నెంబరు, ఆధార్ కార్డు ఇవ్వు, మెటీరియల్ తీసుకుని వెళ్ళు. నడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలి. ఇదేంటి, మేఘని పాటికి వస్తానని చెప్పింది ఇంకా రాలేదేంటి? చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే తనువంత విరబూసే గాయాలే వరమాలై దరిజేరే ప్రియురాలే గెలుపంటే తను కొలువై మేడం, ఇప్పటికి 250 రూపాయలు అయింది. 250 రూపాయలా? అవును మేడం, త్వరగా ఇవ్వండి మేడం, వెళ్ళాలి. ఆటోకే ఇంత డబ్బు అయిపోతే మిగతా డెలివరీస్ ఇచ్చేసరికి డబ్బు సరిపోదు. సరే. మీరు వెళ్ళిపోండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. సంక్రాంతి ఎదురవదా? నందు, ఏంట్రా అంత ఇబ్బంది పడుతున్నావు? పెయిన్గా ఉందా? అదేం లేదమ్మా, బానే ఉంది. బావుందో బాగోలేదో నిన్ను చూస్తుంటేనే తెలుస్తోంది. ఇంతకీ అమ్మగారు మేఘన ఎక్కడికెళ్లారు? ఏదో పనుందని బయటికి వెళ్ళిందమ్మా. పనా? ఏంటా పని? తను ఈ ఇంటికొచ్చింది నిన్ను చూసుకోవడానికా, లేకపోతే తన పనులు చక్కబెట్టుకోవడానికా? అదేం కాదమ్మా. ఏది కాదురా? ఆ రోజేమన్నావు, మేఘన నన్ను నీకన్నా బాగా చూసుకుంటుంది, పెళ్ళాం తల్లి కన్నా బాగా సేవలు చేస్తుందని. ఇదేనా తను చేసే సేవ?
ఇదేనా తన్ని మీ చూపించే జాగ్రత్త? అమ్మా, మేఘన నా గురించి ఎంత తపన పడుతుందో, ఎంత కేర్ తీసుకుంటుందో నీకు తెలీదమ్మా. నువ్వెప్పుడు చూడలేదు కూడా. ఇప్పుడు చూస్తున్నాను కదా. అంత కేర్ తీసుకుంటే నువ్వింకా ఇలాగే ఎందుకుంటావు? అడుగు వేయడానికి కూడా ఎందుకు ఇబ్బంది పడతావు? అమ్మా, నేను హాస్పిటల్ నుంచి వచ్చినప్పుడు కాలు కూడా కదపలేకపోయాను, కానీ ఇప్పుడు నడవగలుగుతున్నాను. నా పనులు నేను చేసుకోగలుగుతున్నానంటే అది మేఘన చలవే. మేఘన నాకు చేసిన సేవ వల్లే. అసలు నా కాలికి నొప్పి లేదు తెలుసా? నీకు తెలీదులే, ఎందుకంటే మేఘన నీకు నచ్చదుగా. హలో నందు, మేఘన, ఎక్కడున్నావు? ఈ టైంకి వచ్చేస్తానన్నావు కదా. వచ్చేస్తున్నాను. ఇంపార్టెంట్ వర్క్ అన్నాను కదా, ఇంకో 2 hours లో వచ్చేస్తాను. వాట్? ఇంకా 2 hours? డిసప్పాయింట్ కాకు నందు, ప్లీజ్. ఈ రోజు నైట్ నేను రాగానే నీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. సర్ప్రైజా? ఏంటది? చెప్పేది కాదు. త్వరగా వచ్చే మేఘన. వచ్చేస్తున్నాను, బాయ్. సర్ప్రైజా? ఏమై ఉంటుంది? నేనిచ్చే సర్ప్రైజ్ చూశాక నీ డిసప్పాయింట్మెంట్ మొత్తం గాల్లో ఎగిరిపోతుంది నందు. నానా, ఏ చిన్న అవకాశం కూడా వదులుకోవటం లేదు నీ కూతురు. అదే మా అదృష్టము. నాకు అవకాశం అలా ఎదురొస్తుంది నాన్న. ఏంటి మేడం అంతలా నవ్వుతున్నారు? ఏం జరిగింది? వెతకబోయిన తీగ కాలికి తగిలితే ఆ కిక్కి వేరు బార్బీ. ఐ అండర్స్టాండ్ మేడం, కానీ ఆ మేఘనని ఎలా డిస్టర్బ్ చేయబోతున్నారు? మనం చేసిన కొన్ని పనులకి రిజల్ట్ వచ్చాక వింటేనే బాగుంటుంది బార్బీ. నిజమే మేడం, కానీ మీలాంటి ఇంటెలెక్చువల్ గర్ల్ వేసే ప్లాన్ ఏంటో ముందుగా తెలుసుకోవాలని చిన్న క్యూరియాసిటీ. ఆ మేఘనే మనకి మంచి ఆపర్చునిటీ ఇచ్చింది. నా శత్రువే దాన్ని ఏడిపించమని బంపర్ ఆఫర్ ఇచ్చింది. దాన్ని పర్ఫెక్ట్ గా వాడుకున్నాను. చేయాల్సిందంతా చేశాను. రేపటి ఉదయానికి దాని సెంటిమెంట్ మెల్ట్ అయిపోతుంది. ఈ ఆరోహి సెలబ్రేట్ చేసుకుంటుంది. వెయిట్ అండ్ సీ. ఇంతలా ఊరిస్తుంది, ఏం చేసుంటుంది? టైం చాలా అయిపోతుంది, తొందరగా వెళ్ళాలి. హలో. ఏమ్మా, నేను మేనేజర్ని. డెలివరీస్ అన్ని ఇచ్చేసావా? ఎక్స్ట్రా 2 డెలివరీస్ ఇచ్చారు కదా సార్, అన్నీ అయిపోయాయి, 2 మిగిలాయి. 9:30 కల్లా డెలివరీస్ ఇచ్చేయాలమ్మా. అలాగే సార్, ఇచ్చేస్తాను. హలో మేడం, నేను గిఫ్ట్ షాప్ నుండి. చెప్పండి సార్. మేడం, మీరు గిఫ్ట్ కొనడానికి వస్తున్నారా? వస్తున్నానండి, అరగంటలో అక్కడ ఉంటాను. ప్లీజ్ షాప్ కట్టేయకండి. ఇంకో అరగంట కంటే ఎక్కువ ఉండలేం మేడం.
కమేన్. సార్ ఈ అడ్రస్కి ఒక డెలివరీ వచ్చిందండి. డెలివరీయా? అవును సార్, తీసుకొని సైన్ చేయండి. ఏంటి లోపలికి వచ్చివా? నేను అర్జెంటుగా వెళ్ళాలి సార్, తీసుకోండి. అయితే తెచ్చివ్వు. సార్ ప్లీజ్ వచ్చి తీసుకోండి, నేను వెళ్ళాలి. వెళ్ళు, నాకు పార్సిల్ అవసరం లేదు. నువ్వు కానీ తెచ్చి నా చేతికిస్తే ఓకే, లేదంటే మీ కొరియర్ కంపెనీ మీద కంప్లైంట్ చేస్తా. సైన్ చేయండి సార్, సైన్ చేయండి సార్, నేను వెళ్ళాలి. ఐటెం బాగుంది. నేను ఆర్డర్ చేసిన ఐటెం గురించి చెప్తున్నాను. సైన్ చేయండి సార్. పేపర్ మీద పెడితే సరిపోతుందా లేక నీ పెదాల మీద పెట్టాలా సైను? పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. చూడు, పాపిటి నుండి పాదం దాకా అద్భుతానికి అమ్మలా ఉన్నావు. నువ్వు ఖచ్చితంగా డెలివరీ గర్ల్ అయితే కాదు. సార్ నేను వెళ్ళాలి. వెళ్ళు, 10 నిమిషాల్లో పంపిస్తా. కాస్త కోఆపరేట్ చేయి. నువ్వు ఊహించని అమౌంట్ ఇస్తా. చెప్పు తీసుకొని కొడతా. ఏంటి రెచ్చిపోతున్నా? ఏయ్, వదులు వదులు వదులు. ఏయ్! దగ్గరికి రావద్దు, రావద్దు, చంపేస్తాను. దగ్గరికి రావద్దు, చంపేస్తాను. ఏయ్, ఏ వద్దు, రావద్దు, రావద్దు. సార్ 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 సార్, నేను వచ్చేసాను సార్, డబ్బులు తీసుకొచ్చాను. నాకు ఆ బొమ్మ కావాలి సార్. టైం చెప్పాను, మీరు రాలేదు. షాప్ క్లోజ్ చేస్తున్నానమ్మా, రేపు రండి. అయ్యో ప్లీజ్ సార్, అలా అనకండి. ఆ గిఫ్ట్ కోసం నేను చాలా కష్టపడ్డాను. మీరు ఆ గిఫ్ట్ ఇవ్వకపోతే ఇంటికి వెళ్ళలేను సార్. అరే ఏంటమ్మా ఇది, నేను ఎప్పుడు రమ్మన్నాను, నువ్వు ఎప్పుడు వచ్చావు? చూడు ఎంత టైం అయిందో. పొరపాటు అయింది సార్, చిన్న ప్రాబ్లం అయ్యేసరికి రాలేకపోయాను. దయచేసి అర్థం చేసుకోండి సార్, ప్లీజ్ సార్. షాప్ తెరిచి ఆ గిఫ్ట్ ఇవ్వండి సార్. రేయ్, షాప్ ఓపెన్ చేయరా. రామ్మా. అనుకున్నట్టే నందుకి ఇష్టమైన గిఫ్ట్ కొనగలిగాను. ఇంకొక అరగంటలో డే మారుతుంది. సరిగ్గా 12 గంటల 1 నిమిషానికి నందు ముందుకు వెళ్ళి ఈ గిఫ్ట్ ఇచ్చి బర్త్డే విషెస్ చెప్పాలి. నందు మీద నాకెంత ప్రేమ ఉందో నందుకి తెలియాలి. నందు కళ్ళల్లో ఆనందం చూడాలి. ఆనందం ఇక నీకెక్కడిది మేఘనా? అది ఎప్పుడో నాశనమైపోయింది. మేడం, అసలేం చేశారు మేడం? చాలా టెన్షన్గా ఉంది, చెప్పండి. తెల్లవారితే నందు బర్త్డే కదా, వాడికి దాని ప్రేమనంతా రంగరించి ఇష్టమైన బర్త్డే గిఫ్ట్ కొనేసింది. పాపం, ఆ గిఫ్ట్ మొగుడికి ఇవ్వాలని ఆతృతగా వెళ్తోంది. ఆనందం తాండవిస్తోంది. ఇందులో ఏముంది? గిఫ్ట్ కొంది, తీసుకెళ్ళి ఇస్తుంది. కొన్న గిఫ్ట్ అలాగే ఉండాలిగా. నందుకి గిఫ్ట్ కొనాలి అనే కంగారులో
అసలు ఈ గిఫ్ట్ బాగుందో ఏదైనా డ్యామేజ్ అయిందో చూసుకోలేదు. ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు హ్యాపీగా ఆ గిఫ్ట్ ఓపెన్ చేస్తుంది. చేతిలో బాక్స్ ఉంటుంది, కానీ బాక్స్లో గిఫ్ట్ ఉండదు. అంత పౌడర్ ఉంటుంది. అది చూసి మేఘన ఇదేంటి, ఇందులో గిఫ్ట్ లేదు. షాప్ క్లోజ్ చేసేసి ఉంటారు. గుండె పగిలేలా, దిక్కులు పిక్కటిల్లేలా ఏడుస్తుంది. మరో గిఫ్ట్ కొనలేదు. ఇష్టమైన వాడి కోసం గిఫ్ట్ తీసుకోకుండా ఇంటికి వెళ్ళలేదు. అర్థమైందా బార్బీ? ఎలా జరిగింది మేడం? ఏం చేశారు? ప్యాక్ చేయండి. గిఫ్ట్ ప్యాక్ చేసి తీసుకొస్తాను. అది జరిగింది. బావుందా? ఇప్పుడు నా శత్రువు పరిస్థితి కన్నీరు కారే నీ ఆశలారే, కన్నీరు కారే నీ ఆశలారే, చిరునవ్వులు చిన్నబోయలే, ఆకాశం కూలే ఈ నేల చీలే, జగమంతా శూన్యమాయలే, ముసిరే ముసిరే విషమున్న నాగులే, నేడే కసిగా కసిగా కాటేసిలే, మట్టిలో పుట్టిన మాణిక్యం నీవులే, రాణిలా చదువులో రాణించినావులే, అక్షరం ఈ క్షణం అయింది శాపమే, లోకమే మోగదే చేసే పాపమే. నందు,
ఇంకో 2 నిమిషాల్లో నీ పుట్టినరోజు. నన్ను ప్రేమించడానికే పుట్టిన నువ్వు, మోడు బారిన నా జీవితాన్ని చిగురింపచేసిన నువ్వు, పుట్టినరోజు నాకు నిజమైన పండుగ. నేను అనేదాన్ని నీ జీవితంలోకి వచ్చాక నువ్వు జరుపుకుంటున్న మొదటి పుట్టినరోజు ఇది. ఏ రోజైనా నువ్వు అందించిన ప్రేమని, నీ ఆరాధనని అపురూపంగా మనస్ఫూర్తిగా నీకు అందివ్వాలని, నా ప్రేమని, నా మనసుని నీకిష్టమైన బహుమతి రూపంలో నీ కంటికి చూపించాలని తపన పడి కలలు కని ఆ బహుమతిని నీకిచ్చి నీ కళ్ళల్లో ఎప్పుడూ చూడని ఆనందాన్ని చూడాలని ఆశపడ్డాను. కానీ నా దురదృష్టం నన్ను వెక్కిరించింది. ఎవరం ఎక్కడ పుట్టామో, ఎక్కడ పెరిగామో, నువ్వెవరో నేనెవరో, ఏ దేవుడు నిన్ను నా కళ్ళ ముందుకు తెచ్చాడో తెలియదు, కానీ ఆకాశమంత ప్రేమని నీ కళ్ళల్లో చూశాను. వెలకట్టలేని నీ ప్రేమని, కొలవలేని నీ అనురాగాన్ని, 3 ముళ్లతో మాంగళ్య బంధాన్ని వేసి నాకు మరొక జన్మనిచ్చిన నీకు ఇన్నాళ్లలో నేనంటూ నీకేమివ్వగలిగాను? నేనే శ్వాసగా, నా ప్రేమే ధ్యాసగా బ్రతికే నీ మీద అపోహపడ్డాను, అనుమానపడ్డాను. అర్థం లేని అపార్థాలతో నీకు దూరమయ్యాను. కానీ కాలానికి ఎక్కడో నా మీద రవ్వంత జాలి కలిగింది. నా కళ్ళు తెరిపించి నీకు దగ్గర చేసింది. ఈ ఇంట్లో నీ పక్కన నాకు స్థానం కల్పించింది. అయినా నువ్వు పంచిన ప్రేమని ఈ రోజుకి తిరిగి ఇవ్వలేని దుస్థితిలో ఉన్నాను. నువ్వు నన్ను ప్రేమగా చూసిన ప్రతిసారి నా మనసు దహించి వేసేది, నన్ను నేను కాల్చుకున్నట్టుగా ఉండేది. కానీ నీ తల్లి కట్టుబాట్లు, ఆవిడ ఆవేదన, ఇచ్చిన మాట నన్ను ఆపేవి, నిన్ను బాధ పెట్టేవి. అందుకే ఈ పుట్టినరోజు నీకు తీపి జ్ఞాపకంగా మిగిలిపోవాలనుకున్నాను. నువ్వు అందించే ప్రేమకు 100 నీకు తిరిగి ఇవ్వాలని ఆరాటపడ్డాను. నేను రోజంతా కష్టపడి నీకిష్టమైన బహుమతి కొంటే అది బూడిదలో పోసిన పన్నీరైపోయింది. నందు, ఈ పేదదాన్ని క్షమించు, క్షమించు. నువ్వంటే నాకు చాలా ఇష్టం నందు. నీ మీద నా ప్రేమని చెప్పాలంటే నా దగ్గర భాష లేదు. కలలో కూడా ఒక్క క్షణం నాకు దూరమైన ఆ ఊహని కూడా నేను ఊహించుకోలేను, తట్టుకుని బ్రతకలేను. లవ్ యూ నందు, లవ్ యూ సో మచ్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.